కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, ఆర్టీవీ, మామిడిపల్లి. చెల్లి మాధురి మాట్లాడుతూ చాలా క్లియర్గా మా అక్క గాయత్రి నాతో చాలా క్లోజ్గా ఉండేది. గతంలో మేము ఫోన్లు మాట్లాడితే గంటన్నర కొన్ని గంటల పాటు ఫోన్లు మాట్లాడేవాళ్ళం, అంత క్లోజ్ ఉండేది. కానీ పెళ్ళైన తర్వాత ఎప్పుడు కాల్ చేసినా కొంచెం బిజీగా ఉన్నాను, ఇంకొక ఫోన్ కాల్ వస్తుంది అంటూ 1 నిమిషం 2 నిమిషాల కంటే ఎక్కువసేపు మాతో మాట్లాడేది కాదు. అంటే అప్పుడు గాయత్రి సైకలాజికల్గా ఒక ప్రెషర్లో ఉండేదా? ఎందుకు పెళ్ళి కంటే ముందు గంటలు చెల్లితోని మాట్లాడడానికి సమయం దొరికేది, కానీ పెళ్ళి తర్వాత తన సైకలాజికల్ సిట్యువేషన్ సరిగ్గా, మానసిక పరిస్థితులు సరిగ్గా లేకపోవడమా? శ్రీచరణ్ ఒక పక్కన టార్చర్ చేస్తూ తనని అనుమానిస్తూ తన బ్యాగ్లో ఒక ట్రాకర్ని పెట్టడం, అలాగే చనిపోయిన తర్వాత కూడా ఈవెన్ వాళ్ళ బావ మాధురి చెప్తున్న మాటల్లో మా బావ మరి 11:30కి మేము హోమ్ స్టేకి వెళ్ళాము, అక్కడ సంతకం చేశాము అని చెప్పి మొదట చెప్పాడంట. తర్వాత సంతకం చేశానా నాకు గుర్తులేదు, నేను చేయలేదు అనుకుంటా అంటున్నాను. సాధారణంగా మాధురి వాళ్ళ చెల్లి మాధురి చెప్పినట్టే యాస్టిస్గా ఎక్కడికి హోటల్స్కి వెళ్ళినా, హోమ్ స్టేస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ముఖ్యంగా ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్స్, ఐడి ప్రూఫ్స్ ఇవన్నీ తీసుకుంటారు. దాంతోపాటు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా భద్రపరచుకునే ప్రయత్నం చేస్తారు, సిగ్నేచర్స్ తీసుకుంటారు. ఇవన్నీ ఒక ప్రొసీజర్ని ఫాలో చేస్తారు, ఆన్లైన్ కావచ్చు లేకపోతే ఆఫ్లైన్ కావచ్చు. ఈ ప్రొసీజర్ కూడా ఫాలో అయ్యారా లేదా అంటే దాంట్లో ముందొక మాట తర్వాత ఒక మాట శ్రీచరణ్ చెప్పే ప్రయత్నం చేశాడంట. మరోపక్కన మాధురి ఇంకా ఏమి ఆరోపిస్తుంది అని అంటే, భార్య చనిపోయి ఆఖరి క్షణాలు ఇంకా అంత్యక్రియలు చేస్తున్నారన్న సమయానికి కూడా మా అక్కని చూడాలన్న మాట మాట్లాడలేదు, ఒక్క చుక్క కన్నీరు కూడా కార్చలేదు ఇప్పటిదాకా మా బావ శ్రీచరణ్ అంటూ కూడా మాధురి చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. సో మొత్తం మీద మరి శ్రీచరణ్ వైఖరి, శ్రీచరణ్ మాట్లాడిన మాటలు, జరిగిన ఘటన ఇవన్నీ చూస్తే చాలా అనుమానాలు అయితే ఖచ్చితంగా వ్యక్తపరుస్తున్నారు పోలీసులు. మరి ఇవాళ విశాఖపట్నంలో ఉన్న కమిషనర్ ఆఫీస్లో ఇటు గాయత్రి తల్లిదండ్రులు వెళ్ళి కమిషనర్ని కలిసే ప్రయత్నం కూడా చేస్తామని చెప్తున్నారు. సో ఏం జరుగుతుంది అసలు? శ్రీచరణ్ని మీరేమనుకుంటున్నారు? వాస్తవానికి గాయత్రి విషయంలో ఎవరి తప్పిదం ఉందనుకుంటున్నారు? శ్రీచరణేనా? మూడో వ్యక్తి ప్రమేయం కూడా ఉందనుకుంటున్నారా? ఉత్తరాఖండ్లో మరి హనీమూన్కి వెళ్ళిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు ఒకటే హోటల్, ఒకటే రూమ్లో ఉన్నారు. తెల్లవారిన తర్వాత చూస్తే భార్య చనిపోయి ఉంది, వివస్తురాలై ఉంది, ఒంటి మీద అసలు బట్టలు లేవు, భర్తకి ఏం సంబంధం లేదు, ఏం తెలియదు అని అంటున్నాడు. ఏం తెలియదని అంటాడా? నా భార్యకి ఏం అయ్యింది, ఖచ్చితంగా దోషులను పట్టుకోవాలన్న మాట మాట్లాడతాడా? పోలీసులను కావని ఇంకెవరన్నా ప్రశ్నించే ప్రయత్నం చేస్తాడు. కానీ నాకు ఏం జరిగిందో తెలియదు, నేను లేచేసరికి నా భార్య చనిపోయి ఉంది అని ఏ భర్తనైనా ఇలాంటి మాటలు మాట్లాడతాడా? ముందు అక్కడ కొన్ని అనుమానాలు వచ్చాయి. తర్వాత ఇప్పుడు చెల్లి చెప్పిన మాటల్లో మరింత శ్రీచరణ్ గురించి తెలుసుకున్నాము. ఇంకా తల్లి కూడా మాట్లాడింది. తల్లి మొదటి నుంచి వీళ్ళ సంసార జీవితం ఒక 7 నెలలు మాత్రమే, మామూలుగా సాధారణంగా ఒక హనీమూన్ పీరియడ్ అని చెప్పొచ్చు, ఆ 6 మంత్స్ని కానీ 1 ఇయర్ని కానీ ఆ 7 మంత్స్లోనే చాలా గొడవలు జరిగాయి. వాటన్నిటిని కూడా మేము సర్ది చెప్పి పంపించే ప్రయత్నం చేశాము అంటూ తల్లి మాట్లాడుకొచ్చింది. ఒకసారి ఆ తల్లి బాధ ఏంటి, ఏం చెప్పింది, ఈ 7 నెలల్లో ఎంత నరకాన్ని తన కూతురైన గాయత్రి అనుభవించిందో అవన్నీ తన తల్లి మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. సహజంగా పిల్లలపై చాలా ప్రేమ అందరి తల్లిదండ్రుల్లో ఉంటుంది. కానీ ఈరోజు చూసుకుంటే రాధా గాయత్రి వ్యవహారం కొంత భిన్నంగా ఉన్న పరిస్థితి ఉంది. వాస్తవానికి తల్లిదండ్రులకు ఎంతో ప్రేమగా పిల్లల్ని తల్లిదండ్రులు చూస్తారు, కానీ చూస్తే తల్లిదండ్రులకి ఆమె ఎంతో ప్రేమగా చూసే ప్రయత్నం చేసినట్టు అపార్ట్మెంట్లో ఉన్న వారి మాటలు బట్టి మనకు తెలుస్తుంది. అక్కడ చిన్నబుషవాడలో చాలా మందితో మాట్లాడితే తండ్రికి మంచి ఇల్లు ఉండాలి, ఆ ఇంట్లో వారు హాయిగా ఉండాలి, ఇట్లాంటి ప్రయత్నం ఆమె చేశారని వారి మాటల్లో చెప్తుంది. ఈ దశలో ఒక రకంగా మనకి కొంత బాధాకరం. ఒక మరణించిన కూతురు విషయంపై చాలా వరకు తల్లడిల్లిన కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు. సత్యవతి గారు, అలాగే సుధాకర్ గారు, రాధా గాయత్రి తల్లిదండ్రులు. వీరు విజయనగరం జిల్లా జామి మండలంలోని మామిడిపల్లి అనే గ్రామంలో వారి స్వగ్రామంకి ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడే రాధా గాయత్రికి సంబంధించిన అంత్యక్రియల ప్రక్రియ కూడా బుధవారం జరిగింది. అమ్మ నమస్తే. అంటే ఇది ఒక బాధాకరం, అంటే మా ఇంట్లో కావచ్చు ఎవరి ఇంట్లోనే ఇట్లాంటి అంశం అప్పుడు మాట్లాడాలంటే కొంత బాధ ఉంటుంది. కానీ తప్పదు, సమాజానికి తెలియాలి, మీ ఆవేదన బయట ప్రపంచానికి తెలియజేయాలనే క్రమంలోనే నేను మీ దగ్గరికి రావడం జరిగింది. అమ్మ పాపతో ఎట్లా ఉండేది మీకు అనుబంధం? అంటే సహజంగా ప్రతి తల్లికి ఉంటుంది, మీకు ఎట్లా ఉండేది? నా పాపే నా ప్రాణం, దాని ప్రాణమే నేను, నా ప్రాణమే అది. నాకు లేక ఒక పాప, అది పంచ ప్రాణాలతో పెంచుకున్నా. అది నడిస్తే దాని కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటాయి అనే దీంతో పువ్వుల్లో పెట్టి పెంచాం. మా ఫ్యామిలీ మొత్తం
మొత్తం మా ఫ్యామిలీ అందరూ దాన్ని అంత అపురూపంగా పెంచారండి. అలా ఎవరు పెంచరు. అలాగే మా పిల్ల కూడా మమ్మల్ని అంతలాగా చిన్న పెద్ద అని తేడా లేదు, అంత అపురూపంగా వాళ్ళ నాన్న కుడిభుజంలాగా ఉండేదండి. ఆడపిల్లైనా మగపిల్లడైనా అదే. దాని వయసుకు తగ్గట్టు పనులు చేస్తూ ఉండేది. వాళ్ళ నాన్నని ఎంత బాగా చూసుకుండేది. అమ్మా నీకేంటి కావాలి అని అడిగి నోట్లో మాట ఉంటే చేసేదండి. అది చిన్న వయసులోనే స్కూటర్ నేర్చుకుంది. వాళ్ళ నాన్నని తీసుకెళ్తుండేది ఎక్కడికైనా. కారు డ్రైవింగ్ చేసి, డాడీ నేను ఉన్నాను, నీకు భయం లేదు, డాడీ నేను అన్ని చేస్తాను. మాకైతే ఏమీ తెలియదండి. ఇది నాకు ఫోన్ పేలు కానీ ఫోన్లోనే ఏమైనా చేయడం కానీ మాకేం తెలియదండి. దాన్ని టీవీకి వేయడం కూడా మాకు తెలియదండి. టీవీలో డబ్బులు వేసుకోవడం కూడా మాకు తెలియదండి. అమ్మ టీవీ ఆగిపోయింది, నేను చేస్తాను, కంగారు పడకండి. అలా నా తల్లి మా ఇద్దరిని అంతలా పెంచి మా ఇద్దరిని దాని పిల్లల్లా చూసుకున్నదండి. దాని పిల్లల్లా చూసుకుని మాకు తెలియదండి. పెళ్లి చేసుకుంటావా అమ్మా మేము అడిగాము దాన్ని. అలాగే అమ్మ చేసుకుంటాను, మీకు నచ్చాలి, అందరికీ నచ్చే సంబంధం తప్ప నాకు నచ్చింది నేను చేసుకోను అని చెప్పింది. సరే అన్న. మా పక్కనే 14 ఏళ్ళు మాకు వాళ్ళకి పరిచయం. వాళ్ళు ఉన్నారు. ఆవిడ అన్నారు, మా చెల్లెలు గారు అబ్బాయి ఉన్నాడండి, మంచివాడు, గాయత్రిని నేను 14 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. మా అమ్మాయి పేరు రాధా గాయత్రి అండి. 14 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, ఆ అబ్బాయికి ఇచ్చి చేద్దాము, చాలా మంచివాళ్ళండి అని. సరేనండి అన్న. ఆ అబ్బాయిని కూడా అడిగాము, మా పాపని అడిగాం. సరే నచ్చుకున్నారు ఇద్దరుని. ఆ అబ్బాయి కూడా నేను ఇష్టపడ్డానండి. నాకు ఈ అమ్మాయి తెలుసు, 14 ఏళ్ళు. వాళ్ళ చెల్లి ఆ పిల్లడికి అక్క, మా పాప, ఇద్దరు ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు ఒకటే కాలేజీ. అలాగేనండి అన్నారు. పెళ్లి వరకు వచ్చాం, పెళ్లి అన్ని చేసుకున్నాడు, అన్ని బాగానే అయ్యాయి ఇంతవరకు. ఆ పిల్లడి మీద మాకు అప్పుడు ఏమీ తెలియదండి. ఇలా అనేసి అప్పుడే తెలుసుంటే మేము చెయ్యం. ఆ తర్వాత నా పిల్ల చెప్పడం మొదలు పెట్టిందండి. పెళ్ళి అయిపోయిన తర్వాత హైదరాబాద్లో ఉండేది, ఉద్యోగం దాన్ని. వాడికి పూణేలో జాబ్, ఢిల్లీ ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలని ఫస్ట్ వాళ్ళు కండిషన్ పెట్టారు. అది ఓకే అందండి మా అమ్మాయి. నేను ఢిల్లీకి పెట్టేసుకుంటాను, వచ్చేస్తానని. ఇవాళ రేపు ఉద్యోగాలు ఇలా పెట్టుగానే అలా వచ్చావు కదండి. వచ్చింది, దానికి పెట్టుకుంది, ఢిల్లీకి వెళ్ళిపోతాను. ఆ వెళ్ళే లోపు నువ్వు హైదరాబాద్లో ఉండి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వీడియో కాల్ చెయ్యి. నీ బండి మీద అండి, దానికి బండి కొన్నాం మేము, బండి మీద వెళ్ళేది దగ్గరే, రాత్రులు క్యాబ్ అంటే భయం అనేసి వాళ్ళ నాన్నగారు దానికి 4 కిలోమీటర్ల దూరంలో ముందు క్యాబ్లోనే వెళ్ళేది. తర్వాత బండి కొన్నది వాళ్ళ నాన్నగారికి కొంది. అది పెళ్ళయ్యి వెళ్ళిపోతాను డాడీ, నా బండి నీకోసం, నీది పాత బండి అయిపోయింది కానీ వాళ్ళ నాన్నగారికి బండి కొంది. అక్కడ కొంది, నేను వాడి నీకు ఇస్తాను డాడీ అంది. అలాగే అమ్మ అన్నాం. అంతే. ఆ బండి మీద వెళ్తూ ఉంటే వీడియో కాల్ చేసి, పెళ్ళైన తర్వాత అనుమానం పెడకూడదు కదండి. నీ వెనకాతలు ఎవడున్నాడు, ముందు ఎవడున్నాడు అడిగేవాడు. బండి మీద వెళ్ళేటప్పుడు ఏంటి ఈ పిల్లడి బిహేవియర్ ఇలా ఉంటుందో అనుకునేది నా కూతురు. అంతే. అవి బాధపడలేదండి. అది ఎప్పుడు వెళ్ళేది, ఆఫీస్కి వెళ్ళి వచ్చేది. ఆఫీస్లో కూడా వెళ్ళి కూర్చోగానే వెనకాతలు వీడియో కాల్ చేయి, ఎవడున్నాడు వెనకాల.